ఉండవల్లో ఇప్పుడు అమరావతిలో మేము కట్టే 2 ఇల్లు కూడా విశాఖ స్టీల్ వాడే కడుతున్నాం. ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది, స్ట్రెంత్ బాగుంటుంది, టెక్నాలజీ మంచిదని అందరూ బలంగా నమ్ముతూ టెస్ట్ కూడా చూపిస్తుంది. సో అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, కమిటీ మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. చేసి తగిన చర్యలు మేము తీసుకుంటాం. ఇది ఇంకోసారి జరగకూడదు అంటే అది ఎందుకు కక్కిందనే తెలుసుకోవాలి. మేము కింద ప్రాసెస్ లోపాలు జరిగితే మీరు అనేది కరెక్ట్, కానీ ఇక్కడెక్కడ ప్రాసెస్ లోపం జరగదు. కెమికల్ రియాక్షన్ అంతా ముందల స్టేజ్లో జరిగిపోతుంది. ఫైనల్ మెటల్ వచ్చి ఇక్కడ నుంచి ఒక క్యూబ్గా తయారయ్యి రన్నింగ్ ప్రాసెస్ వెళ్తుంది. దాని తర్వాత ఇంకా మిగతా ప్రోడక్ట్స్ తయారవుతాయి. సో ఇక్కడ ఎలాంటి కంటామినేషన్ జరిగేదానికి కెమికల్ ప్రాసెస్లో తప్పు జరిగేదానికి లేదు. కానీ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏమైంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం అందరూ. అక్కడ పనిచేసిన కార్మికులకు తెలియదు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి అక్కడనే పనిచేసిన వాళ్ళు అన్నారు సార్ మొదటిసారి జరుగుతుంది. సెక్షన్ ఇన్ఛార్జ్ 92 నుంచి పనిచేస్తున్నారు, ఆయన ఎప్పుడు చూడలేదు. సో ఎక్స్పర్ట్స్కే తెలియదు ఇది ఇక్కడ పనిచేసిన కార్మికులకి పర్యవేక్షణలో ఉన్న లీడర్షిప్ కూడా తెలియదు. అందుకే ఎక్స్పర్ట్స్ వస్తున్నారు. ఎక్స్పర్ట్స్ వస్తే వాస్తవాలు తెలుసుకుంటాం, తగిన చర్యలు తీసుకుంటాం. అది అన్న ఒకటి 4 గంటల 10 నిమిషాలకి జరిగింది. ఇక్కడ ఉన్న 8 అంబులెన్సెస్ కూడా ఇమ్మీడియట్గా వెళ్ళినాయి. వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా తరలిస్తాం జరిగింది. ఇది ఆసుపత్రులకి ఇమ్మీడియట్గా తరలిస్తాం కూడా జరిగింది. ఇంతేకాకుండా కలెక్టర్ గారు వచ్చారు, సిపి గారు వచ్చారు, హోంమంత్రి గారు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, అందరూ వచ్చారు. ఇప్పుడు కుమారస్వామి గారు నేను రాత్రి వచ్చారు సార్. జరిగిన 12 hours కూడా జరగల. 4 గంటల 10 నిమిషాలు జరిగితే ఆయన సుమారుగా 10 కల్ దిగారు. 6 గంటల్లో కుమారస్వామి గారు స్వయంగా వచ్చారు. నేను నిన్న సాయంత్రం వచ్చాను రష్యా నుంచి. ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఒకటండి, ఎక్స్గ్రేషియా ఇచ్చేదానికో ప్రకటించడానికి కేవలం అదొకటే కాదు మా బాధ్యత. కుటుంబాలను ఆదుకోవాలి, కార్మికులతో అండగా నిలబడాలి, ఏం జరిగిందో మేము తెలుసుకోవాలి, రాబోయే రోజుల్లో ఎలా ప్లాంట్ని ముందలు తీసుకెళ్ళాలి, ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూసుకునే బాధ్యత మా అందరి పైన ఉంటుంది. సో దానికే మేము అందరూ వచ్చింది. అదే సార్ మీరు మళ్ళీ ఒకే మాట అంటున్నారు, కార్మిక సంఘాలు అంటున్నారు.